హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు సుజీతో కేసరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. హాఫ్ కేజీ తీసుకొని నేను ఒక కడాయిని పెట్టుకున్నాను. కడాయి పెట్టుకున్నాం కదండి. కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాం. ఆయిల్ మనం నెయ్యి వేసుకున్నాం కదండి. ఆ తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్, కొంచెం కిస్మిస్ వేసుకున్నాం. అలాగే ఒక 3 కాజు అండి వేసుకొని ఫ్రై చేసుకున్నాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేనైతే ఒక గ్లాస్ మెజర్మెంట్ అండి, ఒక గ్లాసు సుజీ తీసుకున్నాను. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. మంచిగా నేను శుభ్రం చేసుకొని నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ నెయ్యిలో బాగా వేయించుకుందాం. ఈ నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇది మనం మంచిగా రోస్ట్ చేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ టైప్లో వచ్చేటట్టు మనం మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి. మనం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో మనం తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం సుజీ అయితే ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు మనం అదే కడాయిలో మనం ఒక గ్లాస్ మెజర్మెంట్కి 3 గ్లాస్ వాటర్ యూజ్ చేసుకుందామండి. మనం చూడండి, ఇప్పుడు 3 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ వాటర్లో కలర్ని యాడ్ చేసుకుందాం. చూడండి, ఆరెంజ్ కలర్, మనం ఇందులో ఆరెంజ్ కలర్ని వేసామండి. మీరు కలర్తోనైనా చేసుకోవచ్చు, కలర్ వేసి, లేదంటే మామూలుగా అయినా తినొచ్చు. ఫుడ్ కలర్ అండి ఇది. ఏదైనా రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. చూడండి, మనం పైన ఒక మూత అనేది పెట్టుకున్నాం. చూడండి, మనం మూత అయితే పెట్టుకున్నాం కదండి. చూడండి, ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత చూడండి, ఇవైతే మంచిగా బాయిల్ అవుతుంది కదా. అప్పుడు మనం ఎలాచీ పౌడర్ ఇంకా సుజీ 2 వేసుకుందాం. ఇప్పుడు అది బాయిల్ అయితే మంచిగా అయిపోయిందండి. ఇప్పుడు మనం సుజీని యాడ్ చేసుకుందాం. ఇది వెంటనే కొంచెం వేసుకొని తిప్పాలండి, లేదంటే ఇది మొత్తం గడ్డలు కట్టేసుకుంటుంది. చూడండి, మనం మంచిగా గడ్డలు కట్టకుండా మంచిగా తిప్పుకున్నానండి నేనైతే. చూడండి, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. స్మెల్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నార్త్ వాళ్ళు అయితే దీన్ని సుజీ హల్వా అంటారండి. మన సైడ్ అయితే దీన్ని కేసర్ అంటారు, లేదా మన సైడ్ అయినా అలాగైనా అనొచ్చు. యాలుక్కాయల పొడి అండి ఇది. మంచి స్మెల్ మంచిగా రావడానికి నేను యాలుక్కాయల పొడి యూజ్ చేసుకున్నాను. ఒక 3 యాలుక్కాయలు తీసుకొని వాటిని మంచిగా నలకొట్టుకొని నేను వేసాను. డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను. చూడండి, మనం ఒక గ్లాసు సుజీకి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాం కదా. అలాగే ఇది పంచదార అండి, ఒక గ్లాసు పంచదారని మెజర్మెంట్గా వేసుకుందాం. చూడండి, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. పంచదార వేసుకున్నాం కదండి, మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇదైతే మంచి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు మనం రవ్వ వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా అది మంచిగా అయిపోద్దండి, మంచిగా ఉడికిపోద్ది. చూడండి, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూడండి, మన కేసరి అయితే మంచిగా తయారైపోయిందండి. స్మెల్ అయితే మంచి సూపర్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి.
షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. చూడండి, నేనైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూడడానికైతే చాలా సూపర్గా ఉందండి. తినడానికి కూడా మంచి టేస్ట్గా ఉంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.